ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 17 రోజులవుతోంది. ఇప్పటిదాకా పోలీసులకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు నిలిపివేసి విజయవాడ వెళ్లిపోయినట్టు చెబుతున్నారు. హనుమాన్ బృందాలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే చిన్నారి కోసం గాలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కొత్తగా రంగంలోకి క్రైమ్ టీం ప్రవేశించింది. ఐజీ పర్యవేక్షణలో పనిచేసే ఈ టీం అనుమానితులపై దృష్టి పెట్టింది. ఇప్పటికే పోలీసులు సేకరించిన డేటా ఆధారంగా కొందరు అనుమానితులను విచారించాలని నిర్ణయించినట్టు సమాచారం అందుతోంది. తండ్రి గణేష్ స్నేహితుల నెంబర్లు పరిశీలిస్తున్నారు. ఈరోజు కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుందని అధికారులు వెల్లడించారు. రైట్. కాకినాడ జిల్లాలో మిస్ అయినటువంటి చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కానటువంటి పరిస్థితికి ఇప్పటికే విస్తృతంగా గాలించినటువంటి అనేక బృందాల్లో కొన్ని బృందాలు ఇప్పటికే వెనుదిగినటువంటి పరిస్థితి. కేవలం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే ఇప్పుడు గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరోవైపు క్రైమ్ టీం ఇప్పుడు రంగంలోకి దిగినట్టయితే మనకు సమాచారం అందుతోంది. క్రైమ్ టీం పలు కోణాల్లో చిన్నారి కోసం అయితే విచారణ జరిపేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ శివ. కాకినాడ జిల్లా తుని మండలం సిఎస్ అగ్రహారానికి చెందిన 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఈ వాటికి 17 రోజులైంది. 6వ తేదీ ఉదయం 11:50 ప్రాంతంలో అమ్మాయి అదృశ్యమవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలను దింపారు. అదేవిధంగా యాంటీ నక్సల్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీంలతో పాటు పోలీసు బృందాలు గాలించాయి. పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి ఎక్కడికెక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడ నుంచి రావడం జరిగింది. 25 మంది టీం వచ్చి దాదాపు 4 రోజుల పాటు ఏదైతే అమ్మాయి మిస్ అయిందని చెప్తున్నారో నల్లకొండ 10 కిలోమీటర్ల మేర 4-5 సార్లు చుట్టొచ్చారు. ఎక్కడ ఎలాంటి ఆచూకీ కూడా కనపడలేదు. అదేవిధంగా ఏదైనా జంతువులు దాడి చేసి తీసుకెళ్లిపోతున్న కోణంలో, ఎందుకంటే అమ్మాయి ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి అక్కడ అదృశ్యమైన నేపథ్యంలో ఈ యానిమల్ ట్యాపింగ్ కోసం బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. 3 రోజులు బొమ్మలు అలాగే ఉంచారు. చిన్న జంతువు కూడా రాలేదు. ఏగులు, దోమలు తప్ప అక్కడ ఏం కనపడలేదు. దాంతో బొమ్మలు కూడా ఇప్పేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెనక్కి వెళ్లిపోయాయి. అదేవిధంగా ఏదైతే అటవీ శాఖకు సంబంధించి ఆధునిక డ్రోన్స్ తో వాళ్ళు విస్తృతంగా తనిఖీలు జరిపారు. అక్కడ కూడా ఎలాంటి జంతువులు జాడ కనిపించకపోవడంతో ఈ హనుమాన్ బృందాలు కూడా వెళ్ళిపోయాయి. ఎందుకంటే హనుమాన్ బృందాలు పులి గాలింపు చర్యల్లో ఏజెన్సీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే ఉన్నాయి. యాంటీ నక్సల్ స్క్వాడ్ టీం కానీ లేదంటే క్విక్ రెస్పాన్స్ టీంలు కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తిగా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం పోలీసులకు వచ్చిన వివరాలు, జనాలు అభిప్రాయాలు, అదేవిధంగా తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా కిడ్నాప్ అయిందని చెప్తున్నారు. పోలీసులు పూర్తిగా కిడ్నాప్ కోణంలోనే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి జంతువుల దాడికి సంబంధించి ఆనవాళ్లు కనపడకపోవడం, ఒక్క జంతువు కూడా వాళ్ళు పెట్టిన ఎర దగ్గరికి రాకపోవడంతో ఇది కిడ్నాప్ కోణంలోనే ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారి తండ్రి గణేష్ కి సంబంధించిన ఫోన్ డేటా పరిశీలించి ఆయన స్నేహితులు ఎవరన్నా చేశారన్న కోణంలో కూడా వారి డేటా తీసుకున్నారు. వారిని విచారించే అవకాశం ఉందని చెబుతున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి చిన్నారి తండ్రి అతని స్నేహితులు విచారించే నేపథ్యంలో దీన్ని నిర్ధారణగానే భావించలేదు. ముందు జాగ్రత్తగా ఈ నెంబర్లు తీసుకుని వారిని విచారించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఐజీ పర్యవేక్షణలో ఉండే క్రైమ్ టీం రంగంలోకి దిగింది కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు మొత్తం వాళ్ళు వివరాలు తీసుకున్నారు. ఆ కోణంలో వారి దర్యాప్తు మొదలైంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా మా అమ్మాయిని కిడ్నాప్ చేస్తారని చెప్తున్నారు. మా అమ్మాయి సజీవంగానే ఉంది, కిడ్నాప్ చేస్తారు, కిడ్నాపర్ల చెర నుంచి విడిపించాలని కోరుతున్నారు. తల్లి భవానీ, తండ్రి గణేష్, అదేవిధంగా వారి బంధువులు మాత్రం పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది, వాళ్ళు గాలించి తీసుకొస్తారు, మా అమ్మాయి బతికే ఉంది కాబట్టి పోలీసులు చేస్తున్న చర్యల మీద మాకు ఎలాంటి అనుమానం లేదు, వారి మీదే నమ్మకం పెట్టుకున్నాం, వారు తీసుకొస్తారని చెప్తున్నారు. మరోపక్క 1 వారం రోజుల పాటు హల్చల్ చేసిన జ్యోతిషులు గాని, వాస్తు సిద్ధాంతులు గాని ఇప్పుడు పత్త లేకుండా పోయారు. కొందరు బతికే ఉందన్నారు, కొందరు తిరిగి వస్తుందన్నారు, మరికొందరు అదృశ్యం అయిపోయింది, పాము మింగేసిందని చెప్పారు. వారిపై జనం తిరగబడడం, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు కూడా ఇప్పుడు పూర్తిగా పత్త లేకుండా పోయారు. పూర్తిగా ఏదైతే చిన్నారి అదృశ్యమైందో వారు నివాసం ఉంటున్న ఆ పామాయిల్ తోట వద్ద పూర్తిగా నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. తల్లి, తండ్రి, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వీళ్ళు వాళ్ళు చూడడానికి వచ్చి కొంతమంది బంధువులు తప్ప ఎవరు కనపడడం లేదు. ఎస్టీఆర్ఎఫ్ బృందాలు ఉన్నప్పటికీ వారు
తోటకు దూరంలో పహారా కాస్తారు, అదేవిధంగా కొండకి దిగుతున్నారు. కాబట్టి పూర్తిగా నిర్మానుష్య వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. జనం మాత్రం చిన్నారి బతికే ఉంది, చిన్నారి క్షేమంగా వస్తుంది, క్షేమంగా రావాలని కోరుకుంటూ కూడా దేశవ్యాప్తంగా ప్రజలు కోరుతున్నారు. కొంతమంది మొక్కుబడులు చేస్తున్నారు, కొంతమంది ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. దానేశ్వరి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 17 కూడా లేకుండా కిడ్నాపర్స్ ఎలా కిడ్నాప్ చేశారు. ఇది అటవీ మన పూర్తిగా దాదాపు 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండగా అటవీ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు అటవీ ప్రాంతంలోకి వెళ్లి అక్కడి నుంచి జంతువులు ఎరవేయడం, అదేవిధంగా సమీపంలోనే ఈ జీడిపెక్కులు లేదంటే ఇతర అటవీ సామాగ్రి ఏర్పడేందుకు సంచార జాతుల వారు వస్తారు. వాళ్ళు తీసుకెళ్లి ఉండొచ్చిన కొండల్లో కూడా పోలీసులు గాలిస్తున్నారు. కొందరు ఏదైతే జంతువుల కోసం అక్కడికి వేటాడారో వాళ్ళకి సంబంధించి డి పోలవరం, పిఠాపురం, కోట్లబురుట్ల గ్రామాలకు చెందిన వారు వచ్చారని భావించి ప్రత్యేక పోలీసు బృందాలు కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. కానీ వారికి ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అదేవిధంగా సంచార జాతుల వారు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, కేవలం మన అనకాపల్లి జిల్లాకు సంబంధించిన వారే కాకుండా బయట నుంచి కూడా కొంతమంది వస్తారు. వారు కానీ ఈ అమ్మాయిని అక్కడ చూసి తీసుకెళ్లిపోయి ఉండొచ్చు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. పెద్దాపురం డిఎస్పీ బాలగంగాధర్ తిలక్, తుని రూరల్ సిఐ చెన్నకేశ్వరంతో పాటు పలువురు సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి తోడు తాజా పరిణామం ఏంటంటే మన క్రైమ్ టీం రంగంలోకి దిగడం. ఏదైతే ఈ నిందితులను, నేరస్తులను పట్టుకోవడంలో ఆరితేరిన క్రైమ్ టీం రంగంలోకి దిగింది. కాబట్టి కిడ్నాపర్స్ ఆట కట్టించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోపక్క ఈ కుక్క పోస్ట్ మార్టం పంపించి దాదాపు 6 రోజులుగా వస్తుంది. నిన్న ఆదివారం పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఈ రోజు రావచ్చు. ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా దర్యాప్తు జరుగుతామని పోలీసులు చెప్తున్నారు. అయితే కుక్కకి సంబంధించి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది 5 రోజుల పాటు అడవిలో తిరిగింది, దానికి నీరు, ఆహారం కూడా లేదు, డీహైడ్రేషన్ గురైందని చెప్పడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అదే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే జీ తెలుగు న్యూస్ తో నిన్న తల్లి అదేవిధంగా తాత మాట్లాడినప్పుడు కుక్క తలపైన, తోక వద్ద బలమైన గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ గాయాలు జంతువుల దాడితో జరిగిందా లేకపోతే కిడ్నాపర్స్ దాన్ని కొట్టినప్పుడు జరిగిందా అన్న కోణంలో మాత్రం విచారణ జరిగితే అది కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో గాయాలు అన్న విషయం బయటకు వస్తే మాత్రం మరింత క్లూ లభించే అవకాశం ఉంది. ఆ దిశగా కూడా మన క్రైమ్ బృందాలు మరింత ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు వచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. గాలింపు చర్యలు చాలా వరకు ఆగిపోయిన నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, క్రైమ్ టీం మాత్రమే ప్రస్తుతం తిరుగుతున్నాయి. దీనికి తోడు ఏదైతే 12 బృందాలుగా పోలీసులను నియమించారో ఆ బృందాలు మాత్రం ఎక్కడికెక్కడ వారి కోణంలో వారు విచారణ జరుపుతున్నారు. అనుమానితులను అదుపులో తీసుకుంటారు, విచారిస్తున్నారు, అనుమానం లేని వారిని వదిలేస్తున్నారు. ఏదైతే సెల్ టవర్ డంపింగ్ ద్వారా వచ్చిన నెంబర్లు కూడా పూర్తిగా వడగట్టడం జరిగింది. వారిలో చాలా మందిని కూడా విచారించి ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో వదిలేశారు. ఇవాళ 17వ రోజు వచ్చింది కాబట్టి కనీసం ఈ రోజైనా చిన్నారి ఆచూకీ దొరకవచ్చు, చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. నిన్న ఫాదర్స్ డే నాడు తండ్రి గణేష్ తన 2వ కుమార్తె 6 నెలల చిన్నారిని ఒళ్ళో పెట్టుకుని ఫాదర్స్ డే జరుపుకునే మరోపక్క అదృష్టమైన పెద్ద కుమార్తె కోసం కూడా అతను రోధించిన సంఘటన కనబడింది. వారిని ఓదార్చేందుకు సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున సిహెచ్ అగ్రహారం చేరుకుంటున్నారు. రాజకీయ పార్టీ నాయకులు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వస్తున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు హోంమంత్రి అనిత్ కూడా వారితో మాట్లాడడం జరిగింది. అనిత్ అయితే అక్కడికి నేరుగా వచ్చారు, ఎస్పీతో మాట్లాడుతున్నారు. ఉదయం సాయంత్రం తన ఎస్పీతో మాట్లాడుతున్నానని ఇటు పవన్ కళ్యాణ్ హోంమంత్రి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా ఒక క్లూ దొరికితే దాని ఆధారంగా ముందుకెళ్లేందుకు పోలీసులు కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. వారి ప్రయత్నాలు అయితే వారు చేస్తూనే ఉన్నారు. కానీ చిన్నారి ఆచూకీ దొరకపోవడం, చిన్న క్లూ కూడా దొరకపోవడంతో పోలీసులకు ఇది ఒత్తిడిగా సవాల్గా మారింది. దీంతో ఏ విధంగానైనా కేసును ఛేదించాలి. ఎందుకంటే కాకినాడ జిల్లాలో పలు సందర్భాల్లో చిన్నారులు లేదా మైనర్లు అదృశ్యమైనప్పుడు కేవలం గంటల వ్యవధిలో పోలీసులు పట్టుకుని వారిని తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో చిన్నారి కేసు మాత్రం చిక్కుముడిగా మారింది. వారికి ఒత్తిడి పెంచుతోంది. పైనుంచి ఉన్నతాధికారుల పోర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చిన్నారిని అయితే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. శివ, ఓకే, థ్యాంక్ యూ.